ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడీ, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలిసింది కాబట్టే వచ్చాను. డాడీ, అసలు ఏం జరిగిందంటే నేను మీ డాడీగా రాలేదు మాయా గారు. ఒక కంపెనీ సీఈఓగా వచ్చాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్గా వచ్చాను. జనరల్ మేనేజర్గా ఉన్న అవనిని తీసేయడానికి మీ ఒక్కరికున్న అధికారం సరిపోదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ముందుకి ఈ ఇష్యూ వెళ్ళాలి. వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి రావాలి. అవనిని తీసేయడం వాళ్ళకి జెన్యూన్ అనిపించాలి. మెజారిటీ పీపుల్ ఓకే అంటే అవనిని సరైన రీజన్తో తీసేయగలుగుతాం. లేదంటే అప్పటి వరకు తీసేయడం కుదరదు. వై? బికాస్ అవనికి 2 years అగ్రిమెంట్ ఉంది. ఈ 2 yearsలో తను వెళ్ళిపోతానన్నా మనం పంపించాలన్నా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. సో మీరు అవనిని వెనక్కి తీసుకోక తప్పదు. మీ డెసిషన్ని విత్డ్రా చేసుకోండి. శ్రీకర్తో పాటు మీరు కూడా అవనికి సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు. పర్సనల్లీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి. యాజ్ పర్ కంపెనీ గైడ్ లైన్స్ నేను మాట్లాడుతున్నాను. డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఆల్ ఆఫ్ సడన్గా ఎంప్లాయీస్ అందరూ వర్క్ని బాయ్కాట్ చేస్తే కంపెనీ ఏమవుతుంది? భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, దివాళా తీస్తుంది. నీకు అవనికి మధ్య పర్సనల్ ఇష్యూస్ ఉంటే అవి మీరు చూసుకోండి. కంపెనీ విషయాలతో ముడిపెట్టకండి. ఛ! ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ వర్క్స్. అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మీరు చేసింది మీ ఒక్కరి గురించి కాదు, మనందరి గురించి. నేను అవనిని దూరం పెట్టి శ్రీకర్కి దగ్గరవుదాం అనుకున్నాను. శ్రీకర్కి అవని మీద ఉన్న ఆలోచనలు పూర్తిగా తుడిచేద్దాం అనుకున్నాను. రివర్స్లో నేనే దెబ్బడిపోయాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? నేను పద్ధతిగా పర్మిషన్ అడిగినప్పుడు అంతే పద్ధతిగా మీరు పర్మిషన్ ఇవ్వడం పద్ధతి. Am I right? కమ్ ఇన్. That's good. Thank you. వాట్? ఎందుకలా చూస్తున్నావు? ఆ చూపుకి అర్థం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వు చెప్పులే, పర్లేదు. నా చూపుకి అర్థం గెలుపు. గెలుపులా లేదు, బలుపులా ఉంది. అది ఇందాక మీరు నన్ను జాబ్ నుంచి తీసేయాలని చూసినప్పుడు కనిపించింది. మైండ్ యువర్ లాంగ్వేజ్ అవని. మొదట యూజ్ చేసింది మీరే మేడం. నా మైండ్, నా లాంగ్వేజ్ ఎప్పుడూ బాగానే ఉంటాయి. ఏం మాట్లాడాలని వచ్చావు? స్ట్రైట్గా పాయింట్కి రా. నన్ను జాబ్ నుంచి తీసేయాలని అనుకున్నారు, అది జరగలేదు. అలాగే అలాగే మీరు కలలు గంటున్న పెళ్లి జరగదు. నా మెడలో ఉన్న ఈ తాళి మీ మెడలో పడుతుందని
మీరు ఆశపడుతున్నది జరగదు. తను నా బావ. నన్ను చూసిన మొదటి క్షణంలో ప్రేమించాడు. మంచి ముహూర్తంలో తాళిని కట్టాడు. మా ప్రయాణం ఎంత అద్భుతంగా జరిగిందో తమరికి తెలీదు. మేము విడిపోలేదు, జస్ట్ ఒక చిన్న గ్యాప్ అంతే. ఈసారి మేము ఒక్కటైన తర్వాత మమ్మల్ని విడదీయడం ఎవ్వరి వలన కాదు. నా బావ, నా భర్త నాకే సొంతమవుతాడు. అది మీ కళ్ళ ముందే జరుగుతుంది. నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కనివ్వను. ఇప్పుడు మీ మధ్య ఏర్పడిన గ్యాప్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేలా చేస్తాను. ఓడిపోయే మాటలు ఎందుకు చెప్తారు? మాయకి ఓటమి ఉండదు. నిన్ను జాబ్ నుంచి తీసేయకపోవడం నా ఓటమి కాదు. సరే, మీరు అంత నమ్మకంగా ఉన్నారు కదా, చూసుకుందాం. మరొకరి భర్తని దక్కించుకోవాలని చూసినా ఏ ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. నేను అందరిలా నీ భర్తని దక్కించుకుందామని కాదవని, అతనితో సుఖపడటానికి కాదు, నేను అనుకున్న కార్యం నెరవేర్చుకోవడానికి. ఏంటలా చూస్తున్నారు? నన్ను, నా భర్తని విడదీయాలని చూసిన వారు ఎందరో విఫలమయ్యారు, కానీ విజయం సాధించలేదు. అందులో మీరు ఒకరవుతారు. నేను అనుకున్నది సాధించుకునే వారిలో నేను ఒక దాన్నవుతాను. నేను నాటుగా కొన్ని మాటలు అంటాను, మీరేం అనుకోకండి. ఏంటవి? మీకేం పోయా కాలం? మీకేం మాయ రోగం? మీకేం ఆపు. నా మొగుడిని ఎందుకు పట్టుకున్నారు? మీరు బాగుంటారు కదా, పెళ్లి కాని వాణ్ణి పెళ్లి చేసుకుని తగులడొచ్చు కదా. నా మొగుడే కావాల్సొచ్చాడా? మీ బంధువులు, మీ చుట్టాలు అందరూ గడ్డి పెడతారు మీకు. మీ తల్లిదండ్రులైనా మీకు నచ్చ చెప్పాలి కదా, వాళ్ళకి బుద్ధి లేదా? షట్ అప్ అవని. నేననేవి చిన్న చిన్న మాటలండి. బయట జనం అయితే ఇంకా అసహ్యంగా మాట్లాడతారు. వాళ్లతో కోటీశ్వరరాలు అలా అనిపించుకోకూడదు. మీ వెల్ విషర్ గా చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఇంకో విషయం మేడం, నాలాంటి సిన్సియర్ అండ్ ఆనెస్ట్ వర్కర్స్ రాత్రి బగళ్ళు కష్టపడి పని చేస్తేనే మీలాంటి వారు కోటీశ్వరులుగా మారతారు.